హలో అండి. నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను కలర్ఫుల్ చపాతీలు ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలు మామూలుగా కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా, బీట్రూట్ మామూలుగా ఇస్తే కూడా తినరు. ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టామనుకోండి, అప్పుడైతే హాయిగా తినేస్తారు. అందుకని నేను ఈ ప్లాన్ అయితే చేశానండి. నేనైతే బీట్రూట్లు తీసుకొని మామూలుగా కట్ చేసి ఇలా మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెమే యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ వాటర్ అయిపోతుంది, జ్యూస్ లాగా అయిపోతుంది. ఇలా థిక్గా చేసుకోవాలి. అయితే ఇలా థిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత పిండి తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత ఆయిల్ లేదా ఘీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఘీ యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ కూడా మంచిగానే ఉంటుంది. నేను పిల్లల కోసమని ఘీ అయితే యాడ్ చేశాను. ఇలా ఘీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం పిండికి మొత్తం పట్టించాలండి. పట్టించిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా మొత్తం అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి పిండికి అయితే కలిపేసుకోవాలండి. పిండికి కలిపేసుకున్న తర్వాత మీరు మామూలుగా నార్మల్ వాటర్ అయినా పర్లేదు, లేదంటే లేదు నేను గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటాను అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే గోరువెచ్చని వాటర్ యాడ్ చేస్తున్నాను. గోరువెచ్చని వాటర్, ఇందులో వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది పేస్ట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని ఈ పేస్ట్తోనే మొత్తం పిండి అనేది మంచిగా కలిసిపోతుంది. ఇలాగైతే మనం మన చేతులతో మంచిగా సాఫ్ట్ డఫ్ వచ్చే వరకు సాఫ్ట్గా పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. పిండి సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే చేతులతో ఓన్లీ ఈ చేతి వేళ్ళు ఉంటాయి కదండి, వాటితోనే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ ఒకసారి ఆయిల్ కొంచెం కలిపేసుకొని ఒక 15-20 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కకి ఉంచుకోవాలండి. పక్కకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ పిండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో మీరు బాల్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టు బాల్స్ కట్ చేసుకొని ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఒక్కొక్కటి తీసుకొని, నేనైతే వీటిని చపాతీ కర్రతో చేస్తలేనండి. మామూలుగా ఎలా చేస్తానో చూడండి మీరు. నేనైతే మామూలుగా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ వచ్చినప్పుడు ఆ ప్యాకెట్ని కట్ చేసుకొని కింద ఒక ప్యాకెట్ కవర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత మధ్యలో దానికైతే ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చపాతీ మనం పిండి ఏదైతే కలుపుకున్నామో ఆ చపాతీ ముద్దను అందులో ఉంచి తర్వాత పైన ఇంకో కవర్ని ఉంచాలి. దానిపైనుంచి మీకు చపాతీ కర్రతో కానీ లేదా ప్లాస్టిక్ ఏదైనా డబ్బా, మీకు బాటిల్ ఏదైనా ఉంటుంది కదా, ఆ బాటిల్తోనైనా మీరు చపాతీలాగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మామూలుగా ప్యాన్ అయితే వేడయ్యాక ఇది మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ప్యాన్ని మరీ ఎక్కువ ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే చపాతీలు అనేవి గట్టిగా అయిపోతాయి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం మీడియంగా వేడయ్యాక చపాతీని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ ఉంచి మళ్ళీ దాన్ని తిప్పాల్సి ఉంటుంది. తిప్పిన తర్వాత అటు ఇటు 2 సార్లు అయితే తిప్పుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ ఘీ కానీ స్ప్రెడ్ చేసుకొని తర్వాత అయితే తీసేసుకోవాలండి. అంతేనండి. ఇక్కడైతే నేను ఫుల్ ప్రాసెస్ మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. ఈ చపాతీలు అనేవి ఎన్ని రోజులైనా మెత్తగానే ఉంటాయండి. నేనైతే 2 డేస్ వరకు ఇలా చేసి పెట్టుకుంటాను. మా పిల్లలు బాగా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే తింటూ ఉంటారు. అందుకని వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా నేను పెడతాను. పిల్లలకి ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లల కోసం ఈ వీడియో అయితే నేను పిల్లల కోసమనే చేశాను. పిల్లలు బాగా
ఇలా మనం మామూలుగా బీట్రూట్లు అవి కట్ చేసి ఇస్తే తినరు కదా, అందుకని ఇలాగ అయితే మనం ఫుడ్ ద్వారా ఇచ్చేయవచ్చు. అలాగే మనం ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది, దాంతోపాటు ఇలా మనం మంచి వెజిటేబుల్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా, అందుకని ఇలా ఈ వీడియో అయితే చేశానండి. ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ చపాతీలు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. మీరు ట్రై చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.